రప్పిస్తాను లల్లి. మళ్ళీ నిన్ను నా ఇంటికి రప్పిస్తా. కలిసి ఉండడానికి కాదు, కసి తీర్చుకోవడానికి. మీ ప్రేమకి పెద్దలుగా మా అంగీకారం ఉంది. నాకు ఈ పెళ్లి ఇష్టమే. నేను సంతోష్ని పెళ్లి చేసుకోబోతున్నాను. ఆల్ ద బెస్ట్. నీ వల్ల పోయిన ప్రాణాలు, నాశనమైపోయిన జీవితాలు చూశాక కూడా ఇంకా నేను నీ దగ్గరకు వస్తానని ఎలా అనుకుంటున్నావు? అందులో నా తప్పు లేదు లల్లి. నీ మీద ప్రేమతోనే అదంతా. నువ్వు నాకు దూరం అవుతావు అంటే చాలు నాకు కోపం వస్తుంది. అదే నాతో అప్పుడు ఇప్పుడు తప్పులు చేస్తుంది. నువ్వు నా పక్కనుంటే చాలు లల్లి. నా అంత మంచివాడు ఉండడు. నా బలం నువ్వే, బలహీనత నువ్వే. నువ్వంటే నాకెంత ఇష్టమో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ప్లీజ్ లల్లి, నా తప్పుల్ని క్షమించి నా దగ్గరికి వచ్చేసే. ఇంకా నీ మాటలు నమ్ముతాను అనుకుంటున్నావా? నటించింది చాలు. మళ్ళీ ఇలా ఫోన్లు చేసి విసిగించుకో. లల్లి వద్దు. నువ్వు నీ జ్ఞాపకాలు ఇప్పటికీ నా వెంట పడుతున్న పీడకలలు. చస్తూ బ్రతకడానికి అవి చాలు. నీ పలకరింపులు నాకు అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. రాజా, ఇదిగో కాఫీ. అన్నయ్య చెప్పింది నిజమేనా? ఏ విషయం? చందు విషయం. అవును. అవునా? అంత మామూలుగా ఎలా చెప్పగలుగుతున్నావు రాజా? రాత్రి అన్నయ్య ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి నాకు నిద్ర పట్టలేదు తెలుసా? నాకే ఇలా ఉంటే చందును ప్రేమించిన నీకెలా ఉంటుంది? మా మధ్య ప్రేమ లేదు మాధవి. కాబట్టే చందు ఆ నిర్ణయం తీసుకుంది. తను చెప్పగానే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నన్ను ప్రేమించి అతనెలా పెళ్లి చేసుకుంటావని నిలదీయలేకపోయావా? అంత అవసరం ఏముంది? అది అవసరం కాదు రాజా, నీ హక్కు. నువ్వెంతగా ప్రేమించావో మర్చిపోయావా? అది గతం. జీవితానికి గతాలు, వర్తమానాలు ఉంటాయి కానీ ప్రేమలుండవు రాజా. ఒక్కసారి ప్రేమించాక చచ్చే వరకు ఆ మనసు ఆ మనిషి కోసమే అల్లాడిపోతుంది. ఆ ప్రేమ నిన్నొకలాగా రేపొకలాగా ఉండదు. కానీ చందు ప్రేమ అలానే ఉంది మాధవి. నన్ను కాదని సంతోష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పేసుకుంది. శుభలేఖ కూడా పంపిస్తుందంట. ఏ నాకేనా అవసరం? తనకి లేని ప్రేమ నాకెందుకు? అందుకే నేను తన గురించి ఆలోచించడం మానేశాను. పంతాలకు పోవద్దు రాజా. దానివల్ల జీవితాంతం మీ ఇద్దరే బాధపడాలి. బాధెందుకు? నాకు తన మీద ఇష్టం చచ్చిపోయింది. తన దారి తను చూసుకుంటున్నప్పుడు నా దారి నేను చూసుకుంటున్నాను. ఇదే వద్దంటున్నాను. ఒక్కసారి మీ ఇద్దరు కలిసి ఎలా తిరిగారో, ఎంత సంతోషంగా ఉన్నారో ఆలోచించు. చందు తెలుసో తెలియకో అలా ప్రవర్తిస్తుంది. అదే తప్పు నువ్వు చెయ్యొద్దు రాజా. మనిషికి మనిషిని మాటే దగ్గర చేస్తుంది, అదే మాట దూరమూ చేస్తుంది. దూరం చేసుకునేలా తను మాట్లాడుతుంది,
దగ్గరకు తీసుకునేలా నువ్వు మాట్లాడు. చందు మనసు మారుతుంది. పరిస్థితుల్ని బట్టి మారిపోయే మనుషులు, అలాంటి మనసులు నాకు అవసరం లేదు. ఏంటి ఫోన్లోనే కదా అని రాత్రి ఓ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? ఫోన్లో కాకపోతే నేరుగా మాట్లాడడానికి మాత్రం భయమా ఏంటి? నిన్ను ప్రేమగా అభిమానంగా మాట్లాడుతుంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ ప్రేమలు అభిమానాలు నాకు అవసరం లేదు అని చెప్పాను. కానీ నాకు నువ్వు కావాలి. నువ్వు కావాలి అనుకోగానే నీదవ్వడానికి నేనేం వస్తువుని కాదు. నిన్ను నా దాన్ని చేసుకోవడానికి నేను ఏమైనా చేస్తానని నీకు బాగా తెలుసుగా. ఏ బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి భయపడే వాళ్ళెవరూ లేరిక్కడ. నీ ధైర్యం ఆ రాజాగాడేగా, వాణ్ణి చూసుకునేగా ఇలా రెచ్చిపోతున్నావు. ఈ తెగింపుకి కారణం నువ్వు, ఈ ధైర్యానికి కారణం నువ్వు. నీలాంటి రాక్షసుడితో బతికిన నేను ఎక్కడైనా బతకగలనన్న ధైర్యం, నీలాంటి మృగంతో తిరిగిన నేను ఎవరితో అయినా తిరగగలనన్న నమ్మకం. ఏంటి? నీకిప్పటికే చాలా సార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ నా వెంట పడొద్దు. ఇంకొకసారి ఇలా నా దారికి అడ్డొచ్చావంటే బాగోదు చెప్తున్నాను. ఏంటి వార్నింగ్లు ఇస్తున్నావు? ఆ రాజాగాడి పక్కన చేరేసరికి డైలాగులే మారిపోయాయి కదూ. వాడితో తిరగడం మరిగేసరికి మొగుడు కూడా కానివాడైపోయాడు కదూ. చీపో అన్న వెంట పడి ఇలా వేధించడానికి సిగ్గుగా లేదు? నా భార్య వెంట తిరగడానికి నాకు సిగ్గెందుకు? బయట వాడితో తిరగడానికి నువ్వు సిగ్గుపడాలి గాని. ఆహాహాహా, ఏం టైమింగ్ రా! ఈవిడిలా బయటికి రావడం, వెంటనే నువ్వు రావడం ఎందుకు? ఎలాగో కలిసే తిరుగుతున్నారుగా, బైక్ ఎక్కించుకొని తిరగపోయావా? రేయ్, పిచ్చి పిచ్చిగా వాక్కో. ఉన్నమాట అంటే అంత కోపం ఎందుకురా నీకు? నువ్వలా మాట్లాడి నలుగురిలో నీ పరువే పోగొట్టుకుంటున్నావు. అది అర్థమవుతుందా? నా పరువు తీయాలని మా నాన్న, నువ్వు, లల్లి ముగ్గురు కంకణాలు కట్టుకున్నారు కదరా. మధ్యలో దొరగారినంటావెందుకురా? కలిసి ఉంటున్నందుకు మీ మొహం పగలగొట్టకుండా పెళ్లి చేయాలి అన్న దరిద్రపు ఆలోచన ఆయనదేగా. ముందు అనాల్సింది ఆయన్నే. రేయ్, ఏంట్రా ఆయన గురించి వాగుతున్నావు? రాజా, ఇలాంటి వాళ్ళతో నీ గొడవేంటి? పద. దొరగారి గురించి మాట్లాడావంటే ప్రాణం తీస్తా. ఏమమ్మా, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఏమిట్రా లలిత అదోలా ఉంది? ఏముందయ్యా, అశోక్ తన్ని ఏడిపించడమే పనిగా పెట్టుకున్నాడుగా. మళ్ళీ అడ్డుపడ్డా వాడు? లలిత ఒంటరిగా వస్తుంటే అడ్డుపడి వాడి ఇష్టం వచ్చినట్లు వాడు నానా మాట్లాడినాడయ్యా. వాడికి ఏమైనా పిచ్చి పట్టినేమిట్రా? నువ్వు నాకు వద్దు, భర్తగా నాకు అవసరం లేదు అని లలిత విడాకులు వాడి మహాన కొట్టినా సిగ్గు రాలేదు వాడికి? అది సిగ్గుపడాల్సిన విషయం అని
వాడికి అర్థమయ్యి ఉంటే ఇల్లు దాటి బయటికి రాగలిగేవాడే కాదయ్యా. ఇంత జరిగినా ఇంకా తప్పు మాదే అన్నట్లు మాట్లాడుతున్నాడు. వాడిది మరీ ఇంత సిగ్గులేని బతుకైపోయింది ఏమిట్రా? ఏదో ఊరుగాని ఊరు కాబట్టి సరిపోయింది. ఇదే మన ఊర్లో అయింటే తలెత్తుకుని తిరగలేక వాడికన్నా ముందు నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేది. అంత మాట ఎందుకులే అయ్యా. మరి అలాంటి వాడికి తండ్రి నేనెందుకు? అంతకన్నా చేయగలిగింది ఏముందిరా? ఒక అమాయకురాలి జీవితం నాశనం చేసింది చాలక ఇలా వెంటపడి మాటలతో ఏడిపిస్తున్నాడే. నేం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. ఏం చేస్తామయ్యా, మనం ఎన్నంటున్నా అతన్ని కాదు అన్నట్టు లెక్క చేయడం లేదు. మాట పడలేనివాడు రోషగాడురా. రోషమన్నవాడంటే మగాడు. మగాడు ఎప్పుడు ఆడపిల్లల్ని అమాయకుల్ని ఏడిపించడు. తాళి కట్టిన భార్యకి అక్రమ సంబంధం అంటగట్టిన నపుంసకుడు రావాడు. వాడికి సిగ్గేమిట్రా? లలితని అలా ఏడిపిస్తూ కనిపిస్తే చూసి మౌనంగా ఎందుకు ఊరుకున్నావురా? మళ్ళీ మాట్లాడకుండా 4 తన్నాల్సింది. ఎన్ని తప్పులు చేస్తున్నా చూస్తూ చూస్తూ వాడి మీద చెయ్యెత్తలేకపోతున్నానయ్యా. మీరిలా భరించినంతకాలం వాడలా బాధ పెడుతూనే ఉంటాడు. పాప లలిత మనసు ఎంత బాధపడిందో. పద. చందు, చందు, ఏంటి సంతోష్, చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు? ఈ హ్యాపీనెస్ చందు ఇచ్చింది అంకల్. పెళ్ళికి ఓకే అంది కదా. మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పేశాను. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మీ వాళ్ళకి ఏ అభ్యంతరం లేదన్నమాట? నాట్ ఎట్ ఆల్ అంకల్. చందు నా లవ్ యాక్సెప్ట్ చేసింది, మ్యారేజ్ ఒప్పుకుంది అనగానే మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బై మీ డాడీ ఏమన్నారు బాబు? డాడీ కూడా హ్యాపీ అంకల్. ఒకసారి మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు. కృష్ణ, ఇక ప్రాబ్లం ఏముందిరా? అటు వాళ్ళు ఓకే అన్నారు, ఇటు మనం ఎప్పుడో ఓకే అన్నాం. ఇక సంతోష్ వాళ్ళ పేరెంట్స్తో మిగిలిన విషయాలు మాట్లాడారా? వాళ్ళ డాడీ ఎలాగో ఫోన్ చేయమన్నారు కదన్నయ్య, అప్పుడు మాట్లాడతాలే. ఓనమ్మోనమ్మో, సెందమ్మకి పెళ్లి ఖాయమైపోయినది. ఇక పప్పన్న తినడమే బాకీ. ఏమో చందు, సంతోష్ హ్యాపీ, నువ్వు హ్యాపీనేగా? అంకుల్, నేను చందు అలా బయటకు వెళ్ళొస్తాం. దానికి అడగాల్సిన అవసరం ఏముంది బాబు? కాబోయే భార్యాభర్తలు మీరు, ఇక మా పర్మిషన్స్తో పనే ఉంది. ఎంత పెళ్లి కాబోతున్నా మీ పర్మిషన్ తీసుకోకుండా ఎలా బయటకు వెళ్తాం అంకుల్? ఇది పద్ధతి అంటే. చూసావురా, మన ఇంటికి అల్లుడిగా వచ్చే వ్యక్తి మన అమ్మాయిని ఎంతగా గౌరవిస్తాడో మనల్ని కూడా అంతే గౌరవిస్తున్నాడు. నేను కోరుకుంది ఇలాంటి అల్లుడినే. సంతోష్, నువ్వుకి మమ్మల్ని ఏ విషయంలోనూ అడగాల్సిన అవసరం లేదు. చందు, నువ్వు హాయిగా ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళడం లేదు అంకుల్. నాకింత హ్యాపీనెస్ ఇచ్చిన చందుకి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే బాబు, అలాగే వెళ్ళండి. ఎరా కృష్ణ? వెళ్ళండి సంతోష్. అన్నయ్య చెప్తే ఒకటి, నేను చెప్తే ఒకటి కాదు కదా. థ్యాంక్స్ అంకుల్. చందు, కమ్ ఆన్, లెట్స్ గో. ఇదిగో బాబు, అమ్మాయి గారిని బయటికి తీసుకెళ్తానంటున్నారు. ఇంతకీ ఏం కొనిస్తారేటి? చందు అడగాలే గాని ఆస్తులన్నీ అమ్మి ఆ చంద్రునైనా కొనివ్వను. పూలమ్మో, చూసినారా? సందమామనే కొనిస్తారంట. చందమ్మ అంటే బాబుకి ఎంత ప్రేమ. తన మీద నాకున్న ప్రేమ ముందు ప్రపంచంలో ఏదైనా నాకు చిన్నదే. పద చందు. చూడసక్క
చక్కగా ఉంది జంట. నా దిష్ట తగులుతుందో ఏమో, రాగానే దిష్టి తీసి పారేయాలి. నన్ను వెలేశారుగా, మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చారేంటి? వెలేసినా నీ బుద్ధి మారదా అని అడగటానికి వచ్చానురా. ఓ, మళ్ళీ యుద్ధానికి వచ్చారా? ప్రేమతో రాలేదన్నమాట. ప్రేమించటానికి, మనిషిగా నిన్ను గౌరవించటానికి నువ్వు అసలు మనిషివైతే కదరా. నేను మనిషినే. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మీరే అభిప్రాయం మార్చుకున్నారు. కన్న కొడుకుని అన్న విషయం కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఒకరు చెప్పేదేమిట్రా, నీ ప్రవర్తనే నేను ఇలా ప్రవర్తించేలా చేసింది. నేనేం చేశాను? ఒక పక్క జీవితాలు నాశనం చేస్తూ ఇంకా నేనేం చేశాను అంటావేంట్రా దౌర్భాగ్యుడా. అయినా నువ్వు వద్దనుకున్న తర్వాత నువ్వు ఎలా చేస్తే నాకేమిటి? అలా అనుకున్నప్పుడు రావడం ఎందుకు? నేనొచ్చింది నీకోసం కాదు, నా కోడలి కోసం. నీకు తనకు ఏ సంబంధం లేదని తెలిసా కూడా నీ ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ వెంటబడి వేధిస్తున్నావుట కదా. నన్ను ఏడిపించాలని చూస్తుంది కాబట్టి నేను ఏడిపించాలని చూస్తున్నాను. నీతో తాళి కట్టించుకున్న పాపానికి, నీలాంటి నీచుడితో కాపురం చేసిన పాపానికి తనేడుస్తుంది. అది చాలదని మాటలతో తను ఇంకా బాధ పెడుతున్నావా? ఓ, కోడలు కన్నీళ్లు చూసి కరిగిపోయి వచ్చారా? అదేం చేస్తుందో తెలుసా? ఆ రాజాగారితో తిరుగుతుంది. తిరుగుతుందిరా, తన ఇష్టం. నీకే సంబంధం? నాకే సంబంధం. ఏ బంధం మిగిలిందో చెప్పు, నీకున్న సంబంధం తెలుస్తుంది. భర్తగా నీకున్న అన్ని హక్కుల్ని రద్దు చేస్తూ కోర్టే విడాకులిచ్చేసింది. నీ హక్కు అని తన మెడలో వేలాడుతున్న తాళిని కూడా తెంచి నీ మొహాన విసిరేసింది. ఇంకా ఏమిట్రా నీకు తనతో ఉన్న బంధం, సంబంధం? ఎవరు కాదన్నా లల్లి నాది. పారేసుకున్న వస్తువే నీది కాదు, పగలగొట్టేసి ఇంకా నాదంటావేంట్రా? చివరిసారిగా చెప్తున్నాను, నీకు లలితకు ఏ సంబంధం లేదు. నిన్ను కాదు అనుకున్న తర్వాత తన ఇష్టానికి తను బతికే స్వేచ్ఛ తనకు లేదు. లల్లి నాది, నాకే కావాలి. మా ఇద్దరిని విడదీయాలని చూస్తే ఎవరిని క్షమించను. పచ్చని చెట్టుని పీకవతల పారేసి ఇంకా నాదంటావేట్రా? ఇంకొకసారి లలిత వెంటబడి గోల చేసినా, ఏడిపించినట్టు తెలిసినా కన్న కొడుకు అని కూడా చూడను. ఏం చేస్తారు? ఏం చేస్తారు? చంపుతారా? రండి, కొట్టండి, చంపండి. ఏంట్రా మీది మీదికి వస్తున్నావు? నిన్ను ఇందుకే నన్ను రెచ్చగొట్టద్దు అనేది. రెచ్చగొట్టేదేమిట్రా? అంటే నువ్వేం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలా? మొత్తానికి కన్న తండ్రి రుణం తీర్చుకున్నావురా. నీ ఆవేశానికి నా నెత్తురు కూడా కళ్ళ చూశావంటే నీకన్నా గొప్ప కొడుకు ఎక్కడుంటాడ్రా? నాన్నగారు, నేను కావాలని చేయలేదు. ఉండండి, డాక్టర్ని పిలుస్తాను. డాక్టర్ వస్తే ఈ గాయానికి మందు వేస్తాడు, కానీ ఇక్కడైన గాయానికి ఏ మందు వేస్తాడు? చాలు, తండ్రిగా నా మీద నీకున్న గౌరవం ఏమిటో అర్థమైంది. కొడుకుగా నువ్వు ఏ స్థాయికి దిగజారేవో అర్థమైంది. ఇంకా నీలాంటి మృగంతో మాట్లాడాల్సింది ఏమీ లేదు.
నాకు ఇలా సరదాగా తిరగడం అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుగా చందు. ఎలాగూ మ్యారేజ్కి అందరూ ఓకే అన్నారు కాబట్టి పెళ్ళికి ఏమేం కావాలో ఇప్పటి నుంచి పర్చేస్ చేసేస్తే బాగుంటుంది కదా. ఏంటి చందు? ఏం కొందాం మరి? డ్రెస్సులు తీసుకుంటావా నువ్వు? వద్దు. పోనీ ఆర్నమెంట్స్ ఆర్ జ్యువెల్స్? వద్దు. కాస్మెటిక్స్? వద్దు. అట్లీస్ట్ షూస్? వద్దు. మన పెళ్ళి? వద్దు. అదేంటి చందు అలా అనేసావు? ఏదో మాటల్లో అలా. హే ఫ్రెండ్,